నిద్రపోతున్న మగని ముఖం మీద మెత్తబట్టి దమ్మాడకుండా చేసి చంపిరట. రవిత అనేకి మహాతల్లి, ఈమె లవర్ అమర్దీప్ అనేటోళ్ళు ఇద్దరు కూడి. ఇక సచ్చినాక ఓ నాగుంబాముని తెప్పించి ఆ మొగని పక్కలేసి తెల్లారినాక యాక్టింగ్ షురు చేసిందట. అయ్యో నా మొగన్ని పాము కాటేసింది, అమ్మో నిద్రలనే పానాలు పోయినట్టున్నాయి నాయనో, నేనేం చేస్తున్నాయమ్మో, నేను కూడా చూడకపోతే నాయమ్మో అనుకుంటా విషాద నటనలా జీవించిందట. అయితే ఎందుకో ఈమె ఓవరాక్షన్ మీద అనుమానం కొట్టి చచ్చిపోయినకి అమితోళ్ళ చుట్టాలు పోలీస్ కంప్లైంట్ ఇస్తే శవాన్ని పోస్ట్ మార్టం చేపి ఈ అమిత్ చచ్చింది పాము కాటుతోని కాదు దమ్మాడకుండా చేసి చంపిర్రని తేలిందట. చచ్చిన శవాన్ని 10 మాటల కాటేసిందట ఆ పాము. కథం ఇక రవిక మేడం గారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే ఏముంది, వేసిన మర్డర్ స్కెచ్ అంతా మళ్ళా గీసి చూపించిందట పోలీసులకు. అవు ఎందుకట్లా చేసినావు రవిక అని విలేకరులు అడిగితే నా మొగడు మంచోడు కాదు, రోజు తాగొచ్చి కొడుతుండు, బండబూతులు తిడుతున్నాడు, నీ సంగతి చూస్తా అని భయపెట్టిస్తుండు, అందుకే మేమిద్దరం కలిసి చంపినాం అని అంటుంది. లవర్ గాడు బొండిగా విసికితే ఈమెనేమో కాళ్ళు చేతులు బిగ్గదా పట్టుకుందట. మరి పక్కలున్న పాము ఎక్కడిదేనంటే రోజుకు 1000 రూపాయల చొప్పున కిరాయికి పట్టుకొచ్చిండట. ఇక ఈ స్టోరీలో ఇంకా హైలైట్ ఏంటంటే బలిచ్చే ముంగట జీవాల మెడల దండేసి బొట్టు పెట్టి అమ్మవారి ముంగట మొక్కిచ్చినట్టు మర్డర్ చేసే ముంగట ఈ అమిత్ ను శాకంబరీ దేవి అమ్మవారి గుడికి తీసుకుపోయి ఇట్లా పొర్లు దండాలు కూడా పెట్టించింది. నీ పైత్యం పాడుగాను.